brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది పాలనపై చర్చించిన మంత్రివర్గం ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అలాగే వన మహోత్సవంతో పాటు యోగా డేని ప్రపంచ రికార్డు నెలకొల్పే విధంగా నిర్వహించాలని నిర్ణయించింది. సిఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఉద్యానంలో రక్షిత మంచినీటికి నిధుల విడుదల సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ డెసిషన్స్ ని బ్రీఫ్ చేశారు మంత్రి పార్థసారథి. 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచెర్ల కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ కమిటీ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. 50% ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఫండింగ్, 20% సెంట్రల్ గవర్నమెంట్, 10% రాష్ట్ర ప్రభుత్వం, అదే 20% హ్యామ్ మోడల్లో తీసుకునే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతా ఉంది. ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్యాన ప్రాంతానికి శుద్ధి చేసిన మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్యానం ప్రాంతానికి, అదేవిధంగా 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది. యూత్ డెవలప్మెంట్, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. యోగాంధ్ర 2025లో భాగంగా జూన్ 21న నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలను ఏపీ ఎంఎస్ఐడిసి జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్ను ధృవీకరించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు యువకులకి అందించడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.